నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. మేడం మనం చూస్తూ ఉంటాము హీరోలు అందరూ, ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, వీళ్ళందరికీ ఏజ్ దాదాపు 60-70 ఉంటాయి. అయినా సరే వాళ్ళు చాలా యంగ్గా ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి డైట్ పాటిస్తూ ఉంటారు? యూజువల్ గా ఇట్లాంటి డైట్ తీసుకుంటారు అని అంటే వాళ్ళు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అమ్మ. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అదేదో కొత్త వర్డ్ అనుకోకండి. ఇది వరకటి కాలంలో జరిగిందే ఇది. ఇప్పుడు మన పూర్వకాలంలో ఏంటి, చాలా వరకు పొలం పనులకి వాటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏంటి, మార్నింగ్ చాలా కొంచెం రైస్ తీసుకునేవాళ్ళు. ఇంత రైస్ లో కర్డ్ అది వేసుకుని అది ఏంటంటారు, ఇది చప్పటన్నం అంటారు కదా. సో దాంట్లోకి ఒక ఆనియన్, మిర్చి అది వేసుకుని తీసుకునేవాళ్ళు. చద్దన్నం అంటారు. అది తిన్నాక పొలం పనులు స్ట్రైట్ గా వెళ్ళేవారు. మళ్ళీ మధ్యాహ్నం కొంత తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఆ పనంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత మళ్ళీ తిని పడుకునేవారు. అంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మార్నింగ్ 10కి తిన్న వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ 6కి తినడం. ఈ మధ్యలో ఏం తిన్నా అనేది పూర్తిగా నోరు కట్టేసుకుని తినేవాళ్ళు. సో అది ఇక్కడ జరిగేది ఏంటంటే, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం ఫాస్ట్ చేస్తున్నాం, ఎక్కువసేపు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకోమంటాం, రాత్రి మీరు తీసుకునే మీల్ 8 o'clock అనుకుందాం, మళ్ళీ మార్నింగ్ 8 o'clock కి మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మీకు 12 hours గ్యాప్ వస్తుంది. ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాం. ఇదే ఇక్కడ మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కొంచెం అవర్స్ పెంచుతున్నాం అనమాట. ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉంటాం. ఇప్పుడు 6 o'clock కల్లా యువర్ లాస్ట్ మీల్ అయిపోవాలి అని అంటే 6 కల్లా మీరు ఏం తింటారో అంతే తినాలి. 12 to 6 లోపు 6 నుంచి 7 గంటల మధ్య ఏదైతే ఉంటుందో మీరేం తినాలన్నా తినవచ్చు. బట్ ఇన్ ఏ క్వాంటిటీ మ్యాటర్స్. అంటే ఎంత తీసుకోవాలి? క్వాంటిటీ మీన్స్ అంటే ఎంత? సర్టెన్ అంటే 100 grams 200 grams అలా ఉంటుంది కదా. 200 grams 1 cup of rice is 200 grams. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుని దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మీకు ఏంటి, జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్ తింటే మీరు చేసే దాని వల్ల లాభం ఉండదు, సింపుల్. అందుకనేసి అలా కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ పరంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం, తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ స్నాక్, అన్ని ఇందులోనే కవర్ అవ్వాలి. 6 కల్లా మీ డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. అంటే బిఫోర్ ద సన్సెట్ మీ తిండి ఫినిష్ అవుతే అప్పటి నుంచి మార్నింగ్ 6 వరకు దాదాపు 12 hours, 6 to 8 hours, 8 వరకు అనుకోండి. అంటే 14 hours మీరు ఫాస్టింగ్ లో ఉన్నారు. ఆ 14 hours ఫాస్టింగ్ లో మీరు వాటరే ఎక్కువ తీసుకోవాలి. ఓన్లీ వాటర్ తప్ప ఇంకేమీ తీసుకోకూడదు. అలాంటప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది డెఫినెట్ గా వర్క్ అవుతుంది. బట్ ఏ డయట్ చేసినా కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కనీసం 3 to 6 months చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇది అందరూ చేయడానికి ఉండరు. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ పీపుల్ లాంటి వాళ్ళు, చిన్న పిల్లలు, ఇలాంటివి చేయకూడదు. అంటే సెలబ్రిటీస్ కి ఇప్పుడు చాలా ఏజ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఎక్కువ వాటర్ తాగుతారా, లేకపోతే టైం టు టైం ఫుడ్ తీసుకుంటారా? టైం టు టైం ఫుడ్ తీసుకుంటారమ్మా, బట్ క్వాంటిటీ మ్యాటర్స్. చిన్న కప్స్ లో స్మాలర్ మీల్స్ లాగా, స్మాలర్ మీల్స్ అంటే 3 meals. ఇప్పుడు 3 meals a day లో వాళ్ళు 6 meals a day తీసుకుంటారు. చాలా చిన్న క్వాంటిటీస్ లో తీసుకుంటారు. నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటారు, దాంతో పాటు కొంచెం చికెన్, లీన్ మీట్, తర్వాత కొంచెం ఫిష్, ఇలాంటివి ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటారు. తర్వాత ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. వాళ్ళ జిమ్ అయిన తర్వాత డెఫినెట్ గా ప్రోటీన్ షేక్ అనేది వాళ్ళకు ఉండాల్సిందే, డెఫినెట్ గా అది తీసుకుంటారు. వాటితో పాటు ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా వరకు తీసుకుంటారు. అంటే ఫైబర్ కంపల్సరీగా కావాలి. ప్రోటీన్ ఎంత అవసరమో ఈవెన్ ఫైబర్ ఈజ్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్. దాంతో పాటు డైరీ, అలాగే దాంతో పాటు సీరియల్ క్వాంటిటీ మాత్రం తగ్గిస్తారు. డెఫినెట్ గా రైస్ అయితే, వైట్ రైస్ జోలికి అయితే వాళ్ళు వెళ్ళరు. అంటే ఎందుకు వైట్ రైస్ జోలికి ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్ ఫిలిం కి వాళ్ళు ఇంత తగ్గాలి అని అంటారు. సో అంత తగ్గాలి అన్నప్పుడు వైట్ రైస్ ఏంటి, వాళ్ళకి అది ఎక్కువ ఇది చేస్తుంది అనమాట, వెయిట్ గెయిన్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఈ వైట్ రైస్ అనేది క్వాంటిటీ తగ్గిస్తారు. నిజానికి చెప్పాలంటే వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా క్యాలరీస్ పరంగా కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది తప్ప రెండు ఒకటే. వైట్ రైస్ తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతారు అన్న అది జస్ట్ ఒక చెప్పాలంటే ఇట్స్ మిత్ అమ్మా, అంతే. వైట్ రైస్ ని కూడా క్వాంటిటీ పరంగా తీసుకుంటే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంటే వీళ్ళు బ్రౌన్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆ బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తారు, లేదంటే కీన్వా తీసుకుంటారు, లేదంటే ఈ మిల్లెట్స్ తీసుకుంటారు. ఈ మిల్లెట్స్ లోకి వాళ్ళు తీసుకునే దాల్ కానీ, వెజిటేబుల్స్ కానీ అవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సీరియల్ క్వాంటిటీ ఎంత ఉందంటే
దాల్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ. అంటే ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ద ప్లేట్ ప్రోటీన్ తోటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తోటి నిండి ఉంటుంది. మిగతా క్వార్టర్ ప్లేట్ లో రైస్ ఉంటుంది, మిగతా క్వార్టర్ ప్లేట్ లో డైరీ ఉంటుంది. దట్స్ ఎ బ్యాలెన్స్డ్ మీల్ అన్నమాట. రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీస్ అందరూ కూడా మిల్లెట్స్ అనేది ఎక్కువ బాగా వాడుతున్నారు. అదే విధంగా ఈ రాగి జావ కానీ సమ్ టైమ్ లైక్ మిల్క్ ఇవన్నీ బాగా ఎక్కువ తీసుకుంటా ఉంటాం. దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. డెఫినెట్లీ ఉపయోగాలు ఉంటాయమ్మా. ఎందుకంటే మిల్లెట్స్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే అది త్వరగా ఆకలేదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ లో 2 రకాలు, ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇంకొకటి కాంప్లెక్స్ కార్బ్స్. సో ఈ మిల్లెట్స్ లో వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బ్స్ ఏంటంటే నెమ్మదిగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. నెమ్మదిగా డైజెస్ట్ అవుతూ ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఆపుతాయి. అందుకే మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేది. బట్ మన మెటాబాలిజం ప్రకారం ఏంటంటే మిల్లెట్స్ బాగా వేడి కూడా చేస్తాయి. సో దాని తగ్గట్టుగా చలవ చేసే పదార్థాలు కూడా తీసుకోవాలి. బటర్ మిల్క్ ఇస్ ఫైన్. కొంచెం మజ్జిగ తీసుకోవచ్చు, లేదా కొబ్బరి నీళ్ళు, లేదంటే ఈ చలవ చేసేలాగా కొంచెం చియా సీడ్ వాటర్, ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సెలబ్రిటీ డైట్ ఉంది కదా, కొన్ని మా వ్యూవర్స్కి అర్థం అవ్వాలంటే కొన్ని ఉంటాయి కదా, లైక్ మిల్లెట్స్ కానీ మిల్క్ కానీ లేకపోతే టైం టు టైం ఎంత ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది కదా. సో ఒక లైన్ ప్రకారం చెప్తే మా వ్యూవర్స్ అందరికి బాగా మంచిగా అర్థం. ష్యూర్. అంటే కొంతమంది హీరోయిన్స్ ని కూడా నేను గురించి సర్చ్ చేశాను. సో ఎక్కువగా మనం చూసిన సమంత గారు ఉన్నారు. సమంత గారు డైట్ లో ఏంటి ఎక్కువగా తీసుకుంటారంటే తను మిల్లెట్స్ తీసుకుంటుంది. తన జిమ్ అయిపోయిన వెంటనే తన ప్రోటీన్ షేక్ తీసుకుంటుంది. స్నాక్ టైమ్ లో తను స్వీట్ పొటాటో తీసుకుంటుంది. స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో బాగా హెల్ప్ అవుతుందట. వాటితో పాటు ఈ లంచ్ లోకి అయితే డెఫినెట్ గా తను లీన్ మీట్ తీసుకుంటుంది. లీన్ మీట్ అండ్ ఫిష్ కంపల్సరిగా తన డయట్ లో ఉండాల్సింది. ఫిష్ కూడా డెఫినెట్ గా తన ఫిష్ ఉండాల్సింది. అంటే చాలా మంది ఫిష్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. అది అంటే ఒకవేళ అలర్జీ ఉంటే అవాయిడ్ చేస్తారు. బట్ ఫిష్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో అందుకే డెఫినెట్ గా తీసుకోవాలి. అది కాకుండా ఇంకా ఇప్పుడు మన తమన్నా గారి దగ్గరకు వద్దాం. తమన్నా గారు మనం చూసిందే హౌ బ్యూటిఫుల్ షీ లుక్స్. బట్ తన డైట్ కి వచ్చేసరికి ఏంటి, షీ మెయిన్లీ ప్రిఫర్స్ ద సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. బీయింగ్ అ నార్త్ ఇండియన్, షీ ప్రిఫర్స్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. అంటే మనం తినేది తనకి ఎంత నచ్చుతుందో అట. సో తనని తినేది ఏంటంటే తన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ గానీ దోశ గానీ ఉంటుంది, లేదంటే షీ టేక్ అన్ ఓట్ మీల్. అండ్ ఫర్ లంచ్ తీసుకునేది ఏంటంటే చాలా చిన్న క్వాంటిటీలో రైస్, రోటీ, దాల్ అండ్ కర్రీ, అంతే. కర్డ్ మనం ఎప్పుడు అయితే చూసామో ఆ హ్యాపీ డేస్ లో తమన్నా, ఇప్పుడు తమన్నా అలాగే ఉంది. తన డైట్ అంతే ఉంటుంది. షీ టేక్స్ కాఫీ మధ్య మధ్యలో తీసుకుంటుంది అంతే. అది కూడా షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటుంది. నైట్ టైమ్ లో తను తీసుకునేది మోస్ట్లీ స్టీమ్డ్ వెజిటబుల్స్, సూప్ అండ్ సమ్ ఇది స్టీర్ ఫ్రై వెజిటేబుల్స్ కానీ స్టీమ్ వెజిటేబుల్స్ కానీ సూప్ తీసుకుంటుంది అంతే. డిన్నర్ క్లోజ్ తంది. ఓకే, ఇదే డైట్ ఇన్ని సంవత్సరాలు ఎట్లా డైలీ పాటిస్తే సేమ్ వెయిట్ పెరగకుండా లేకపోతే ఎంగుగా కనిపిస్తారు? అంటే ఇప్పుడు అదే డైట్ మనం వర్కౌట్ అయిందంటే అదే మెయింటైన్ చేయొచ్చు అండి. జీవితాంతం మెయింటైన్ చేయొచ్చు. అది మెయింటైన్ చేసి మధ్య మధ్యలో చీట్ మీల్స్ చేయొచ్చు. చీట్ మీల్స్ లో మీరు ఏమైనా తీసుకోవచ్చు, బట్ క్వాంటిటీ మ్యాటర్స్. దాంతో పాటు ప్రాపర్ జిమ్ అండ్ వర్కౌట్స్ చేసుకోగలగాలి. ఇప్పుడు మన వర్కౌట్స్ 30% ఉంటే 70% న్యూట్రిషనే ప్లే చేస్తుంది. అందుకే వాళ్ళు డైట్ విషయంలో అంత కేర్ఫుల్ గా ఉంటారు. ఇవి తీసుకోవాలి, అది తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒకటి చూసాను, ఐ థింక్ ఈ మూవీ నాసామిరంగ మూవీ ఇంటర్వ్యూలో. సో కీరవాణి సార్ అడుగుతున్నారు, మీరు అసలు ఏం తింటారు నాగార్జున గారు, ఎప్పుడు అలాగే ఉంటారు ఎలాగా అంటే, హీ సెడ్ ద థింగ్, ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఐస్ క్రీమ్ పక్కా తింటాట. ఐస్ క్రీమ్ నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వన్. బట్ ఏంటంటే నైట్ ఐస్ క్రీమ్ తిన్నంత తన డే ఎండ్ అవ్వదంట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఐస్ క్రీమ్ తింటే మన అందరం పెరిగిపోతాం, బట్ he definitely డెజర్ట్ లేదే he never sleep అంట. సో అంటే లంచ్ లో ఈ ప్లేట్ నేను ఏదైతే చెప్పానో అలాగే తింటాడు. తిని తర్వాత నైట్ ఏమో ఒక ఐస్ క్రీమ్ కానీ ఒక స్వీట్ కానీ, స్వీట్ కంపల్సరీగా నాకు ఉండాలమ్మా, స్వీట్ తినంటే నేను పడుకోను, స్వీట్ కంపల్సరీ, ఐస్ క్రీమ్ ఏదైనా సరే. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒక హింట్ ఇస్తున్నారు, ఏంటంటే వెరీ లో ఫ్యాట్ వన్స్. లో ఫ్యాట్ ఐస్ క్రీమ్స్ కానీ లో ఫ్యాట్ స్వీట్స్ కానీ అలాంటివి తీసుకోవడం. సో లో ఫ్యాట్ స్వీట్స్ ఎలా ఉంటాయి, పన్నీర్ ఇంకా డార్క్ చాక్లెట్ కలిపి ఒక డెజర్ట్ చేశారనమాట. రీసెంట్ గా నేను ఒక పుడింగ్ చూసాను. అంటే దిస్ ఇస్ క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవరైతే స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అనమాట.
సో ఈ పరంగా చూసుకుంటే డెఫినెట్ గా డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఇక్కడ నేను చూసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఫర్ నాగ చైతన్య ఆల్సో ఈట్స్ ద సేమ్ థింగ్. ఫర్ హీస్ చీట్ మీల్ తను ఎక్కువ తినేది ఏంటంటే పచ్చి పులుసు, దాంతో పాటు సమ్ వెరీ సీ ఫుడ్ అంట, అది ఇది కలుపుకుని తింటాను, బట్ ఉత్తర రోజుల్లో డైట్ మెయింటైన్ చేస్తానండి అని చెప్పి. సో దీస్ మనం తెలుసుకునే కదా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళ డైట్స్. అంటే రెగ్యులర్ గా తినేవి తింటారు, చీట్ మీల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఒక బిర్యానీ మొత్తం తినగలరు వాళ్ళు, బట్ దే నో వాట్ దే ఆర్ ఈటింగ్ అన్నది డెఫినెట్ గా తినాలి. అండ్ నేను ఇంకోటి కూడా చూసాను, మహేష్ బాబు గారు గురించి మాట్లాడితే అక్కడ ఏంటి తనకి డైరీ తినరు, బ్రెడ్ తినరు, ఇవేవి తినరు అని చెప్పారు. బట్ వెన్ ఎవర్ హీస్ ఆన్ అ వెకేషన్ ఆర్ ఎనీ చీట్ మీల్స్ అప్పుడు నేను తింటాను, బట్ యూజువల్ గా తినేది కరెక్ట్ గా తింటానని చెప్పారు.